హరీష్ గారు ఫైనల్గా జనరల్గా అంటే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట 2034 వరకు అంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ నేనే గెలుస్తాను. అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఐక్యత ఉండదు. వీళ్ళు ఎలాగో ఇప్పుడు పదే పదే చిట్చాట్లో కూడా మీ గురించే చెప్తుంటారు. కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పమని హరీష్ని ఆ పార్టీలో ఉంటాడా అని ఇలాంటి వ్యాఖ్యలు చాలా ఎందుకు చెప్తున్నారు అంటే మీకు కేటీఆర్ కు గ్యాప్ ఉంది, గ్యాప్ ఉంటుంది. అదే రావాలని కోరుకుంటుండే ఆయన, గ్యాప్ రావాలని కలగంటుండు, కానీ అది కలనే తప్ప నిజం కాదు. ఎలాంటి గ్యాప్ రెండు బేసికల్లీ ఆయన 2034 దాకా ఉంటాను ఎందుకు చెప్తుండు కదా, సింపుల్, ఎవరికైనా అర్థమైపోతుంది. ఆయన పట్టు జారిపోయింది. ఇవాళ ఆయన క్యాబినెట్ కొలీగ్సే ఆయనను పక్కకు వచ్చి బండబూదులు తిట్టే పరిస్థితి, ఆయన ఎమ్మెల్యేలే ఆయనను చీదరించుకున్న పరిస్థితి, గ్రాఫ్ పడిపోతుంది, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఆఫీసర్లు కొంతమంది మేము రేపు ఈ ప్రభుత్వం ఎలాగూ రాదు, మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మేము వీళ్ళ తప్పులన్నీ మేము చేస్తే మేము బలవుతామని చెప్పి అధికారులు ఆఫీసర్లు అందరూ కూడా భయంలో పడ్డారు. సో ఒక ఈంత 2 ఏళ్ళన్నా నేను మళ్ళీ గెలుస్తా అని చెప్పి ఈ 2 ఏళ్ళన్నా తన పట్టు సడలకుండా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఈంత బండి నడిపించేటువంటి ప్రయత్నమే తప్ప ఆయన ఆత్మకు కూడా తెలుసు ఆయన మళ్ళీ గెలిచేది లేదు. అదే సార్, ఇప్పుడు ఎన్నికలు రాబోయే ఎన్నికలకి గతంలో మీరే చెప్పారు కొంతమందిని మార్చుంటే బాగుండేది అని ఒక చర్చ ఉందని. ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచిన ఎమ్మెల్యేలు మీ దగ్గర కొంతమంది ఉన్నారు. వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తామని కానీ ఇవ్వమని కానీ అలాంటి ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు ఆ సందర్భము దెర్ ఆర్ 2 issues. 153 అయితాయా, 184 అయితాయా, ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఏది ఎస్సీ అవుతుంది, ఏది ఎస్టీ అవుతుంది, ఏది మహిళ అవుతుంది, అసలు ఎంతమంది నాయకులు మిగులుతారు, ఎంతమందికి అవకాశాలు ఉంటవి ఉండవు, ఇదన్నీ భవిష్యత్తు తేల్చాల్సింది. ఇది ఇంకా 2.5 years టైం ఉంది, తొందరేం లేదు. సో మేము ముందు పార్టీని బలోపేతం చేయడము, కార్యవర్గాన్ని పటిష్టవంతం చేసి శిక్షణ ఇచ్చి రెడీగా ఉంటాం. సిచ్యువేషన్ బట్టి పార్టీ విల్ యాక్ట్. బీఆర్ఎస్ ఆల్రెడీ బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేతగా మీరున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. ఒక రకంగా అసెంబ్లీలో మీరు, బయట వారు పార్టీని నడుపుతున్నట్లే లెక్క. మీ ఇద్దరి మధ్య నిజంగా అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది చాలా మందికి, అంటే మీ పార్టీ నాయకులు కానీ ఎలాంటి అనుమానం అవసరం లేదు. మా ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నాం, సమన్వయంతోనే ఉన్నాము, ఉంటాము. దాంట్లో ఎవరైనా పెట్టుకుంటే అది దింపుడు గల్లం ఆశ అంతే. ఆ రకమైన అవకాశం ఎవరికి ఇవ్వను కాక ఇవ్వను. అంటే హరీష్ గారు పాపం రేవంత్ రెడ్డి అయితే చాలా కోరుకుంటుండు కానీ అది పాపం నెరవేరదు. హరీష్